పుట్టగానే బయటపడేశారు. ఎందుకు వాళ్ళని బయటపడేశారు? ఎందుకంటే నీ జాతకం బాలేదంట. నీ జాతకం వల్ల వాళ్ళకి ప్రమాదం అంట. అందుకే వాళ్ళు హాయిగా ఉండాలని నిన్ను బయటపడేశారు. నేను నిన్ను బాధ పెడుతున్నానని నువ్వనుకుంటున్నావు, కానీ వాళ్ళ దగ్గరికి నిన్ను ఎలా చేర్చాలా అని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకు వాళ్ళకి చెల్లినప్పుడు నేను కూడా వెళ్ళను. నన్ను సాగుతూ ఉంటే వాళ్ళకి ప్రమాదమని జాతకంలో ఉందంటున్నావు. నేను వాళ్ళని కలవను. మా అమ్మ నాన్న ఎప్పుడు బాగుండాలి, వాళ్ళకి ఆపద రాకూడదు. ఆహా, ఎంత త్యాగమే! ఎంత చిన్న వయసులోనే నీకు దేవుడు ఇంత గొప్ప మనసిచ్చాడంటే వాళ్ళనేదో నువ్వు అసహించుకోవాలని నేనేదో కథ చెప్తే నువ్వేంటే ఇంకో ట్విస్ట్ ఇస్తున్నావు. చెప్తా, ఊరుకమ్మ కరుణ. వాళ్ళలో తప్పకుండా మార్పు వస్తుంది. ఇవాళ రేపు నేను తీసుకెళ్తారు. కరుణ నీ దగ్గర లేదు. నువ్వు కూడా నాకు అబద్ధం చెప్పావు అంటున్నాను. నేనే అబద్ధం చెప్పలేదు. నాకు అలాంటి అలవాటు లేదు. నువ్వు అబద్ధం చెప్పలేదు. చెప్పలేదు. చెప్పావు. చెప్పలేదు. చెప్పావు. చెప్పలేదు. కరుణ నీ దగ్గర లేదు. నా దగ్గరే ఉంది. ఉంటే నాతో ఒకసారి మాట్లాడించు. కరుణకి ఏదన్నా జరగరానిది జరిగింది అంటే ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? నన్ను చంపేస్తారా? కాదు, ఓ అమాయకురాలి జీవితం అంతం అవడానికి కారణమైన వాడిగా నేను బతకలేను. అంటే నిన్ను చంపను. నేను చస్తాను. నేను చస్తాను. నేను చస్తాను. మేడంకే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఏయ్, బుద్ధుందా? ఎంతసేపటి నుండి ఫోన్ ట్రై చేస్తున్నాను, లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు? అబ్బాయి, అది ఫోన్ సైలెంట్ లో ఉంది మేడం, చూసుకోలేదు. విషయం ఏంటో చెప్పండి మేడం. అర్జెంటుగా నేను కరుణతో మాట్లాడాలి. ఒకసారి కరుణకు ఫోన్ ఇవ్వు. ఏంటి లేటు? కరుణ నీ దగ్గర లేదా? వీడేంటి ఏది క్లియర్ గా చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు? నేనంటే మీకెందుకు నేను అసహ్యం? ఎందుకు నన్ను ఇలా వదిలేశారు? హలో, ఏంటి అడిగావా? ఇంకా కరుణ వాళ్ళ దగ్గరే ఉందని చెప్తున్నారా? అవును రమ్య, ఈ టెన్షన్ అంతా ఎందుకు? నేను ఇప్పుడే నీ దగ్గరికి వస్తాను. నా కూతురు ఒకసారి చూపించు. కుదరదు. ఎందుకు? ఎందుకు కుదరదు? ఎందుకంటే నువ్వు పోలీస్ ఆఫీసర్వి. నిన్ను నేను నమ్మను. ఒక్కసారి నా కూతుర్ని చూపించు. నో. నేను దాన్ని దూరం నుంచి చూస్తాను. దూరం నుంచి చూపించు చాలు. ఒక్కసారి నా కూతురు నీ దగ్గర ఉందని నమ్మితే నువ్వేం చెప్తే అది చేస్తాను. ప్లీజ్. సరే, ఎంతలా అడుగుతున్నావు కదా. పైగా నిన్నెవరో మిస్లీడ్ చేస్తున్నారు. అది ప్రూవ్ చేయటానికే నేను ఒప్పుకుంటున్నాను.